గెలుపు అంటే ఏమిటి? వేల మందిని ఓడించడమా, లేక కోట్ల రూపాయలు సంపాదించడమా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. కానీ ఏ యుద్ధం చేయని ఒక రాజకుమారుడు మాత్రం ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో బ్రతికే ఉన్నాడు. యుద్ధం లేకుండా ప్రపంచాన్ని ఎలా జయించాలో మీకు తెలుసా? ఆ రహస్యమే బుద్ధుడి ధమ్మం. ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చే ఆ అద్భుత ప్రయాణాన్ని తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ లైఫ్ లెసన్స్. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక అద్భుతమైన కాంతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బుద్ధ పౌర్ణమి. చీకటిని పోగొట్టేది భౌతికమైన వెలుగు అయితే, మనలోని అజ్ఞానాన్ని పోగొట్టేది బుద్ధుని జ్ఞానం. వైశాఖ పౌర్ణమి అంటే కేవలము క్యాలెండర్లో ఒక తేదీ కాదు, ఇది మానవత్వం మేల్కొన్న రోజు. ఒకే తిథి నాడు బుద్ధుడు పుట్టడం, అదే రోజున జ్ఞానోదయం పొందడం, మళ్ళీ అదే రోజున నిర్యాణం చెందడం అనేది ప్రకృతి మనకిచ్చిన ఒక సంకేతం. ఈ వీడియోలో మనము గౌతమ బుద్ధుడి జీవితం నుండి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనసుకు ప్రశాంతత లేకపోతే మనం ఏం చేస్తాం? మిత్రులారా, ఊహించుకోండి, మన దగ్గర ఒక ఖరీదైన కారు ఉంది, ఏసీ రూమ్ ఉంది, బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ మనకు ఆకలి వేయట్లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, మనసు నిండా ఏదో తెలియని భయం, ఆందోళన. అప్పుడు ఆ సంపద వల్ల మనకచ్చే లాభం ఏమిటి? బయట సౌకర్యాలు ఉంటే శరీరం బాగుంటుంది, కానీ లోపల శాంతి ఉంటేనే జీవితం బాగుంటుంది. సంపద మనకు వస్తువులు ఇవ్వగలదు, కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకే బుద్ధుడు అంటారు, ఆనందం అనేది మనము కొనుక్కునేది కాదు, మన ఆలోచనల ద్వారా మనము సృష్టించుకునేది. సుఖంగా ఉన్న జీవితాన్ని వదిలి సత్యాన్ని వెతకడానికి వెళ్ళగలమా? రాజభోగాల నుండి సత్యం వైపు ఒక రాజకుమారుడు, సకల సౌకర్యాలు ఉన్న వ్యక్తి ఎందుకు అడవి బాట పట్టాడు? ఆయనకు భయం వేసి కాదు, ఆయన గుండెల్లో నిండిన కరుణ వల్ల. ముసలితనం, రోగం, మరణం ఇవి ఎవరికైనా తప్పవు అని తెలిసినప్పుడు సిద్ధార్థుడు కుంగిపోలేదు. వీటికి పరిష్కారము లేదా అని ఆలోచించాడు. మనం సమస్య వస్తే పారిపోతాం, కానీ బుద్ధుడు సమస్యకు మూల కారణము వెతకడానికి వెళ్ళాడు. రాజ్యాన్ని వదలడం అంటే బాధ్యతను వదలడం కాదు. ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించి అందరి బాధకు మందు కనిపెట్టాలని బయలుదేరడం, అది సిద్ధార్థుని గొప్పతనం. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా సమస్యలు, బాధలు తప్పవు, కానీ వాటి నుంచి పారిపోవడం కాదు, వాటి కారణాన్ని అర్థం చేసుకొని పరిష్కారం వెతకడం నేర్చుకోవాలి. సౌకర్యాల కంటే మనశ్శాంతి ముఖ్యం. మనకే కాకుండా ఇతరుల మంచిని కూడా ఆలోచించే హృదయం పెంచుకుంటే మన జీవితం కూడా నిజమైన అర్థాన్ని పొందుతుంది. మన జీవితం ఎలా సుఖంగా మార్చుకోవచ్చు? బౌద్ధం అంటే మతం కాదు మిత్రమా, అదొక సైన్స్. బుద్ధుడు మనకు ఇచ్చింది మంత్రాలు కాదు, సూత్రాలు. ఆయన చెప్పిన 4 ఆర్య సత్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది దుఃఖం. లోకంలో బాధ ఉందని అంగీకరించడమే జ్ఞానానికి మొదటి మెట్టు. రెండోది దుఃఖ సముదాయం. మన అత్యాశ మన బాధకు కారణం. మూడోది నిరోధం. కోరికను అదుపు చేయవచ్చని చెప్పడం. నాలుగోది అష్టాంగ మార్గం. సరిగ్గా మాట్లాడడం, మంచి పని చేయడం, మోసం లేని సంపదతో జీవించడం. ఇవి పాటిస్తే చాలు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు మొక్కుకోవాల్సిన పని లేదు. ఈ 4 ఆర్య సత్యాలు మనకు నేర్పుతాయి మనము వెతికే శాంతి, మనము కోరుకునే మార్పు 2 మన వెలుపల లేవు, మన లోపలే దాగి ఉన్నాయి అని. ఆ నిజాన్ని గ్రహించి మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే జీవితం నిజంగా అర్థవంతంగా మారుతుంది. ఈరోజు మీకు ఒక కథ చెప్తున్నా. కథలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మన అందరికీ ఏదో ఒక సందర్భంలో అవమానం ఎదురయ్యే ఉంటుంది, కానీ ఆ అవమానం మిమ్మల్ని తాకకుండా మీ దగ్గరే ఆగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ చిన్న ఆవగింజ కథ వింటే మీకే అర్థమవుతుంది. చాలా కాలం క్రితం ఒక ఊరిలో కీసా గౌతమి అనే ఆవిడ ఉండేది. ఆమెకు ఒక చిన్న కొడుకు ఉండేవాడు.
ఆ కొడుకంటే ఆమెకు ప్రాణం. ఒకరోజు ఆ పిల్లాడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ దుఃఖంలో ఆమె పిచ్చిదానిలా ఊరంతా తిరుగుతూ ఎవరైనా నా బిడ్డను బ్రతికించండి అని ఎడవసాగింది. ఓ మహానుభావ, దయచేసి నా బిడ్డను కాపాడండి. నేను సర్వం కోల్పోయాను. బుద్ధుడు ఆమె బాధను అర్థం చేసుకొని ఇలా అన్నాడు, అమ్మా, నీ బిడ్డను నేను బ్రతికిస్తాను, కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. ఎవరు చనిపోని ఒక ఇల్లు చూసి అక్కడి నుండి కొన్ని ఆవాలు తీసుకురా. గౌతమి ఆశతో ఊరిలోకి వెళ్ళింది. ప్రతి ఇంటి తలుపు తట్టింది. అమ్మ, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగేది. అందరూ, అయ్యో తల్లి, మా ఇంట్లో గతేడాది మా తాతయ్య చనిపోయారు, మొన్న మా నాన్నగారు చనిపోయారు అని చెప్పేవారు. ఒక్క ఇల్లు కూడా ఎవరు చనిపోనిది ఆమెకు దొరకలేదు. అప్పుడు గౌతమికి ఒక విషయం అర్థమైంది. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఇది నా ఒక్కదానికే వచ్చిన కష్టం కాదు. ఆమె మనసు కుదట పడింది. అప్పుడు బుద్ధుడు ఆమెతో మరో ముఖ్యమైన మాట అన్నాడు. గౌతమి, మరణం ఎలాగో ఈ లోకంలో అవమానాలు, తిట్లు కూడా అంతే సహజం. వాటిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుసా? ఎవరైనా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది? ఇచ్చిన వాడి దగ్గరే ఉంటుంది కదా. అవమానము కూడా అంతే. ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు నువ్వు ఆ మాటలను పట్టించుకోకుండా, మనసులోకి తీసుకోకుండా ఉంటే ఆ అవమానము వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. అది నిన్ను అస్సలు తాకదు. మిత్రులారా, ఈ కథ నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మరణము మనకు ఇష్టమైన వారు దూరమైనప్పుడు బాధపడటము సహజం, కానీ అది ప్రకృతి నియమం అని తెలుసుకొని ధైర్యంగా ఉండాలి. అవమానం, ఎదుటివారు అనే మాటలకు మనము బాధపడుతున్నామంటే ఆ అవమానాన్ని మనము తీసుకున్నామని అర్థం. అసలు పట్టించుకోకపోతే ఆ మాటలు అన్నవాడికే చెందుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, సంతోషము ఎక్కడా దొరుకుతుంది? కొత్త ఫోన్ కొంటేనా, విదేశాలకు వెళితేనా, లేక ఇన్స్టాగ్రామ్ లైక్స్లోనా? సంతోషం ఎక్కడ ఉందో బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అది తెలిస్తే మీరు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం తక్షణమే ఆపేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పరుగులు తీసే ప్రపంచంలో అందరూ కంగారుగా ఉన్నారు, కానీ మీరు మాత్రం ప్రశాంతంగా, అందరికంటే సంతోషంగా ఉండాలంటే రోజుకు కనీసము 10 నిమిషాలు ఏం చేయాలో తెలుసుకుందాం. ఆధునిక సమస్యలకు బుద్ధుడు చెప్పిన పరిష్కారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనము మన ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తాన్ని ఫోన్లో చూస్తున్నాం. ఎవరో విదేశాలకు వెళ్ళిన ఫోటో చూసో, ఎవరో కొత్త కారు కొన్న వీడియో చూసో, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని మనల్ని మనము తక్కువ చేసుకుంటున్నాం. కానీ నిజం ఏమిటంటే, స్క్రీన్ మీద కనిపించేవన్నీ నిజాలు కావు. అందరూ తమ జీవితంలోని మంచి భాగాలను మాత్రమే చూపిస్తారు. దీనికి పరిష్కారం బుద్ధుడు చెప్పినట్లుగా సంతోషము బయట వస్తువుల్లోనూ ఇతరుల మెప్పుల్లోనూ లేదు. అది మన సంతృప్తిలో ఉంది. మన దగ్గర ఉన్న దాని విలువ తెలుసుకున్నప్పుడే నిజమైన ఆనందం మొదలవుతుంది. డియర్ ఫ్రెండ్స్, కోపము వచ్చినప్పుడు నిజంగా నష్టపోయేది ఎవరు? మీరేనా లేక ఎదుటి వాళ్ళ? కోపం మనల్ని మనం కాల్చుకునే మంట. ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో మనం ఎదుటి వారిని తిట్టాలనుకుంటాం, లేదా వారికి ఏదో కీడు జరగాలని కోరుకుంటాం. బుద్ధుడి మాట ప్రకారం కోపం అనేది ఒక విషము లాంటిది. దాన్ని తాగేది మీరే. కానీ చనిపోవాల్సింది అవతలి వారు అని అనుకుంటాము. అది సాధ్యమవుతుందా? నిజం ఏమిటంటే, కోపము వల్ల ఎదుటి వారి కంటే ముందు మన ఆరోగ్యము, మన మనశ్శాంతి పాడవుతాయి. అందుకే క్షమించడం అనేది అవతలి వాడి కోసం కాదు, మన ప్రశాంతత కోసం మనము చేసే పని. జీవితంలో నిజంగా మనకు ఏం కావాలో ఎప్పుడైనా ఆలోచించామా? మౌనం మనతో ఒక ప్రయాణం. ప్రపంచం మొత్తం ఎప్పుడు ఏదో ఒక శబ్దంతో, గందరగోళంతో నిండి ఉంటుంది.
టీవీ, ఫోన్, ట్రాఫిక్, పని ఒత్తిడి, వీటి మధ్య మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతున్నాం. మెడిటేషన్ అంటే ఏంటి? కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించడం మాత్రమే కాదు, రోజుకు కనీసము 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఎవరితోనో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోవడం. దీని వలన కలిగే లాభం ఏమిటంటే, అలా మౌనంగా ఉన్నప్పుడు మనసులోని అలజడి తగ్గుతుంది. మన తప్పులేంటి, మనకు నిజంగా ఏం కావాలి అనేది మనకే అర్థమవుతుంది. ఇదే అసలైన ధ్యానం అంటే. ప్రపంచం మొత్తం ఒక అంతులేని పరుగు పందెంలో ఉంది. అందరూ కంగారుగా ఎక్కడికో పరిగెడుతున్నారు. కానీ మీరు ఆ పందెంలో పడకండి. 10 నిమిషాలు ఆగండి. కేవలం 10 నిమిషాలు మాత్రమే. ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా గెలవగలరు. ఒక్క మాటల్లో చెప్పాలంటే, బయట ప్రపంచాన్ని మార్చలేం, కానీ మన లోపలి ప్రపంచాన్ని మనము మార్చుకోగలము. మీరు చీకటిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి దీపము వెలిగిస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటారా? లేక మీ కష్టాలకు కారణము వేరెవరో అని నిందిస్తూ మీ జీవితాన్ని అక్కడే ఆపేస్తారా? మీ విముక్తికి మార్గం మీలోనే ఉన్నప్పుడు ఇంకా ఎంతకాలం బయట వ్యక్తుల కోసం, బాహ్య శక్తుల కోసం పరాధీనుడివై బతుకుతావు? మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు తన 80వ ఏట కుషీనగరంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు ఆయన ప్రియ శిష్యుడు ఆనందుడు కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతాడు, స్వామి, మీరు వెళ్ళిపోతే మాకు దిక్కు ఎవరు? మాకు మార్గం చూపే కాంతి ఎవరు? అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో చెప్పిన మాటే అత్త దీప విహారత అత్త శరణ అప్పో దీపో భవ. మనం ఎప్పుడు ఎవరో వస్తారని, మన కష్టాలు తీరుస్తారని ఎదురు చూస్తుంటాం. కానీ బుద్ధుడు అంటారు, నీ కష్టానికి కారణము నువ్వే అయినప్పుడు నీ విముక్తికి మార్గం కూడా నీలోనే ఉంటుంది. బయట ఉన్న దీపం కాసేపటికి ఆరిపోవచ్చు, కానీ నీ వివేకం, నీ విజ్డమ్ అనే దీపాన్ని నువ్వు వెలిగించుకుంటే అది నీ జీవితాంతం నీకు దారి చూపిస్తుంది. మీ ఆలోచనలే మీ ప్రపంచం. మీ ఆలోచనలను సరిదిద్దుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ఈ మాటలన్నీ మీ మెదడులోనే ఉండిపోతే లాభం లేదు. బుద్ధుడు విగ్రహము కాదు, ఆయన ఒక విధానం. ఈరోజు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు వదలాలనుకుంటున్న ఒక కోపం ఏమిటి? మీ శాంతిని దోచేస్తున్న ఆ కోపాన్ని గుర్తించండి. ఇప్పుడే వదిలేయండి. ఈ రోజే మీలోని ప్రశాంతతను వెలిగించండి. మీరు మొదలు పెట్టాలనుకుంటున్న ఒక మంచి పని ఏమిటి? బుద్ధుడికి 1000 పూలతో పూజ చేయడము కంటే మీలోని ఒక చెడు ఆలోచనను వదిలేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వదిలేసిన ఆ చెడు అలవాటు ఏమిటో కింద కామెంట్లో తెలియజేయండి. చీకటిని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు మిత్రమా. ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. ఆ దీపమే ధమ్మం, ఆ వెలుగే బుద్ధం. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచాన్ని మార్చడానికి బుద్ధుడు మళ్ళీ పుట్టనక్కర్లేదు. మీలోని బుద్ధత్వం మేల్కొంటే చాలు. లోక సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ అనంత కోటి కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.